వరలక్ష్మి వంటింటికి తిరిగి స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వంటింట్లో వంటలు కాదండి, స్పెషల్ ఏమిటంటే దగ్గరలో ఉన్న శివాలయం, అమరావతి గ్రామంలో ఉన్న ఒక విశిష్టమైన శివాలయాన్ని నేను నా మిత్రులతో కలిసి దర్శించుకున్నాము. ఆ విశేషాలు మీకు తెలియచేద్దామని. ఆ దర్శనానంతరము అక్కడ అభిషేకం అవన్నీ చూసి ఒక భక్తి భావంతో దగ్గరలోని వైకుంఠపురానికి వెళ్ళామండి. వైకుంఠపురం పేరులోనే ఉంది శివుని యొక్క నివాసం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం కళ్ళారా చూడవచ్చు. ఇక్కడ విశిష్టత ఏమిటంటే కృష్ణా నది ఇక్కడ ఉత్తర దిశగా ప్రవహించటం, దీన్ని ఉత్తర వాహిని అని పిలుస్తారు. మా చిన్నప్పుడు తొలి ఏకాదశికి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఉత్తర వాహినిలో స్నానమాచరించి ఆ దేవుని దర్శించుకోవటం ఒక ఆనవాయితీ. అదే టైంలో వేలపిండి తినటం మరపురాని అనుభూతి అండి. అది మళ్ళా గుర్తు తెచ్చుకున్నాను ఈ కొండ ఎక్కటం ద్వారా. కొండ ఎక్కడానికి సులువైన మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా కొండెక్కుతుంటే మనకి ట్రెక్కింగ్ చేస్తున్న అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విష్ణు ఆలయం చుట్టూ తిరగటానికి ప్రదక్షిణ పరంగా కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. మర్చిపోకండి, జీవితంలో ఒక్కసారైనా సరే వైకుంఠపురం రావాలి. ఈ అనుభూతిని మీరు అనుభవించాలని మనసారా కోరుకుంటున్నాను. చూడండి, ట్రెక్కింగ్ ప్రదక్షిణ కోసం మేము చూడండి, ఇది తిరుగుతుంటేనే ఆ అనుభూతి వేరండి. మీరు కూడా ఈ శివాలయంతో పాటు ఈ వైష్ణవాలయాన్ని కూడా దర్శించుకొని భక్తిభావంతో మీ మనసులో నిండుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. చూడండి, ఇదిగోండి ట్రెక్కింగ్ ఎంత బాగుంటుందంటే నేను కూడా ఒక చిన్న ప్రయోగం చేశాను. అంటే ఎంత పెద్దవారైనా సరే ఇక్కడ చాలా సులువుగా నడవచ్చు అని చెప్పడానికి. నేను చూడండి, ఆ ట్రెక్కింగ్ మార్గంలో చేతులతో పట్టుకోకుండా చాలా సులువుగా నెమ్మదిగా ఇలా దిగొచ్చండి. ఎంత బాగుందో. జీవితంలో ఒకసారైనా సరే ఈ వైకుంఠపురం అమరావతికి దగ్గరగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ వైష్ణవాలయాన్ని దర్శించుకొని మీరు కూడా ఆ మోక్షాన్ని పొందుదురు. ఇక్కడ విశేషం ఏంటంటే లోపల పూజారులు ఎంత చక్కగా ఆ స్థల పురాణాన్ని వివరిస్తూ మన పేరుతో అర్చన, మనస్ఫూర్తిగా నేను వాళ్ళని అభినందిస్తున్నానండి. మీరు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుందని ఆశిస్తున్నాను. చూసారుగా మా మిత్ర బృందంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ.